దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటి? పాతాళ లోకం. పరలోకములు ఎవరు ఉంటారు అంటే దేవుడు, దేవదూతలు పరలోకములో ఉంటారు. భూలోకములు ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఇంకా రకరకాలుగా మనకి ఏమేం కనపడుతున్నాయో అవన్నీ కూడా ఎక్కడున్నాయి? భూలోకంలో ఉన్నాయి. ఇప్పుడు పాతాళ లోకంలో ఏముంటాయి అనేది మనము ఆలోచన చేయాలి. పాతాళ లోక గుణం ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు అంట. పాతాళ లోకంలో ఎవరెవరు ఉంటారంట? గనులు ఉంటారంట, సామాన్య ప్రజలు ఉంటారంట, ఏడ్చేవారు ఉంటారంట, సంతోషించేవారు కూడా అందులో పడిపోతారంట. ఏ లోకంలో? పాతాళ లోకములో. అయితే పాతాళ లోకం ఎలా ఉంటుందంట? గొప్ప ఆశ కలిగి నోరు తెరుచుకొని ఉంటుందంట. నోరు తెరుచుకొని ఉంటుంది. పాము ఎప్పుడు కూడా కప్పను చూడగానే ఏం చేస్తుంది? నోరు తెరుచుకొని ఉంటుందా లేదా? పురుగును చూడగానే బల్లి ఏం చేస్తుంటుంది? నోరు తెరుచుకొనే ఉంటుంది కదా. దానికై అదైనా వచ్చి పడాలి, లేకపోతే నేనైనా దాన్ని తినాలి అన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి పాతాళ లోకం అనేది కూడా నోరు తెరుచుకొని ఉంటుంది. అంటే ఎవరి కోసము? గనుల కోసము, సామాన్యుల కోసము, సంతోషంగా ఉండేవారి కోసం, దుఃఖముతో ఉండేవారి కోసం అది ఎప్పుడు కూడా నోరు తెరుచుకొని ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అనే మాటను చూడండి. అనగా అపవాదైనటువంటి సాతానుడు కూడా ఎక్కడున్నాడయ్యా అంటే పాతాళ లోకములో ఒక మూలకు, లేక నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడని రాయబడింది. అనగా అపవాది అనేవాడు ఒక మూలకు త్రోయబడి ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూమి మీద పనిచేసేటువంటి ఎవరయ్యా అంటే అపవాది యొక్క అనుచరులు పనిచేస్తూ ఉన్నారు. ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ నాయకుడు ఎప్పుడు బయటికి రాడు తెలుసా మీకు? ఆ పార్టీ నాయకుడు ఎప్పుడు బయటికి రాడు. కానీ దానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళే డూమ్ డామ్ చేస్తూ ఉంటారు బయటకు వచ్చి కదా. వాళ్ళే ముఖ్యమంత్రి అన్నట్టుగా, వాళ్ళే ప్రధానమంత్రి అన్నట్టుగా, వాళ్ళే ఈ యొక్క పార్టీకి నాయకులు అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు హంగామా చేస్తూ ఉంటారు. అలాగనే అపవాదైనటువంటి సాతానుడు కూడా వాడు బంధించబడి ఉన్నాడు. వాని యొక్క అనుచరులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ భూలోకంలో చాలామందిని దేవుని దగ్గరికి రాకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఆపుతూ ఉన్నారనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో హన్నా అనేటువంటి ఆమె ఇలా విజ్ఞాపన చేస్తూ ఉంది. ఏమని చేస్తుంది చూడండి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు కూడా ఆయనే అంటుంది. అనగా పాతాళంలో నుంచి విడిపించగలిగేది కేవలం దేవుడు మాత్రమే, మనుషులు చంపగలిగేది ఆయన మాత్రమే, బ్రతికించేది ఆయన మాత్రమే అనే సంగతిని హైలైట్ చేస్తూ హన్నా అనేటువంటి ఆమె, అనగా సమూయేలు యొక్క తల్లిగారు, దేవుని గురించిన అవగాహనతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? యెహోవా ఆయన సజీవులను ఏం చేస్తాడు? మృతులుగా చేయవాడు. మృతులను సజీవులుగా కూడా ఆయన చేయగలడు. ఒకవేళ పాతాళమునకు వెళ్ళి పంపడానికి కూడా ఆయనకు అధికారం ఉంది, అందులోంచి బయటికి రప్పించడానికి కూడా ఆయనకు అధికారము ఉన్నది అనే సంగతిని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట రాయబడింది. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అంటే. చూడండి, అక్కడేమో హన్నమ్మ ఏమంటుందంటే పాతాళములకు పంపుచు అందులోంచి రప్పించుచుండువాడు కూడా ఆయనే. అంటే దేవుడికి పాతాళంకి పంపించే అధికారం ఉంది, పాతాళంలోకి వెళ్లకుండా కాపాడేటువంటి అధికారం కూడా దేవునికి ఉన్నది. అయితే ఇక్కడ యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, మేఘము విడిపోవునట్లు, అదృశ్యమైపోయినట్లు. మేఘము అంటే మనం ఆకాశంలో మనం మేఘాలు చూస్తాం కదా. ఈ ఆకాశం కింద ఉంటుందా మేఘము? ఆకాశం పైన ఉంటాయా మేఘాలు? ఆకాశం పైన ఉంటుంది, ఆకాశం కింద మేఘాలు. ఈ మేఘాలు ఎలా తయారైతే తెలుసా? ఈ భూమి మీద ఈ బండ్ల యొక్క పొల్యూషన్ ఉంటుంది కదా, పొగ,
ఈ పొగ అంతా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఫ్యాక్టరీలో తయారయ్యే పొగ, ఈ బయట కంపెనీల ద్వారా వచ్చే పొగ, మీ ఇంట్లో పెట్టేటువంటి పొగ ఉంది చూడండి, పొయ్యిల పొగ, ఇలాంటి పొగలన్నీ కూడా ఏమవుతాయి, పైకి పోయి ఏమవుతాయి, అవి గడ్డగట్టి అవి మేఘాలుగా పిలువబడతాయి. ఈ మేఘాలు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యుడు యొక్క వేడి కూడా బయటికి ముందుకు రాదు, తెలుసా? అంటే అంత మేఘాలు అట్లా ఉంటాయి, బలంగా ఉన్నట్టే ఉంటాయి. సడన్గా ఏమవుతుందో తెలుసా, ఆ మేఘాలు విడిపోతాయంట. విడిపోయి అదృశ్యం అయిపోతాయి. అదృశ్యం అంటే కనబడకుండా అయిపోతాయి. మేఘాలు ఎలాగైతే విడిపోయి అదృశ్యమవుతాయో అలాగున పాతాళమునకు దిగిపోయిన వాడు కూడా మరి ఎప్పుడు బయటికి రాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పరలోకంలో ఉండడం మంచిదంటారా, భూలోకంలో ఉండడం మంచిదంటారా, పాతాళ లోకంలో ఉండడం మంచిదంటారా? పరలోకం ఉండాలంటే ఈ భూలోకంలో మనం ఏం కావాలి, చచ్చిపోవాలి. చచ్చిపోకపోతే పరలోకం మనకు రాదు, చచ్చిపోకపోతే పాతాళ లోకం కూడా రాదు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, పాతాళ లోకానికి పోవడానికి ఎంతటి దౌర్భాగ్యుడికైనా, ఎంతటి త్రాగుబోతుకైనా, ఎంతటి దుర్మార్గుడికైనా, ఎంతటి పాపములో బ్రతుకుతున్న వాడికైనా పాతాళ లోకం ఎవడికి ఇష్టం ఉండదు. ఇష్టమైంది ఏంటంటే ఒక పరలోకమే మానవుడికి ఇష్టం. చిన్నపిల్లలు చచ్చిపోతే వెంటనే అంటాము, ఏం కాదులేమ్మా పరలోకం ఉంటారని చెప్తారు కదా చిన్నపిల్లలు. ఎందుకంటే పాపం తెలియదు కాబట్టి వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు తాగి చచ్చిపోయినను కూడా ఏమంటారు కొంతమంది సేవకులు వెళ్ళి, ఏం పర్లేదు, మనం ఒక రోజున ఎక్కడ చూస్తాం, మన సహోదరుడు మార్కుని పరలోకంలో మనము చూస్తాం. నిజంగా చూస్తారా? ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాడు పరలోకంలో మనం చూస్తామా అంటే ఈ సేవకులు ఏం చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. అబద్ధం ఎప్పుడు కూడా ఎట్లుంటుందో తెలుసా, నిజమే అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజం ఎప్పుడు ఎట్లుంటుందో తెలుసా, నిప్పులాగా ఉంటుంది. నిప్పు కాలుతుంది కాబట్టి నిజానికి ఎవరు ఇష్టపడరు, అబద్ధానికి మాత్రం అతుక్కుపోతారు. అబద్ధ బోధ చేసి సేవకులు చాలామంది ఈ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తారు. ఈ ఆత్మ మనం పరలోక రాజ్యంలో చూస్తాం తాగి చచ్చిపోయినవన్నీ, అది కరెక్ట్ కాదు. అయితే పాతాళ లోకంలో ఎవరుంటారు, పరలోకంలో ఎవరుంటారంటే మనకు ఈజీగా చెప్పగలం. పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా ఉన్నవాడు ఎక్కడుంటాడు, పరలోకం చేరుతాడు. ఎలాగంటే అలా బ్రతికిన వాడు పరలోక రాజ్యం ఎప్పుడు చేరడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుణ్ణి చూసెదరు అన్నాడు కదా. అలాగే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధంగా జీవించిన వారు పరలోక రాజ్యం వెళ్తారనేది మన యొక్క మైండ్లో ఫిక్స్ కావాలి. అయితే మనం పాతాళ లోకం గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి పాతాళమునకు ఎవరు వెళ్తారనేది మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి ఒక 3 జవాబులు ఉన్నాయి. ఆ జవాబులు మనం చెప్పుకొని వాక్యాన్ని ముగిద్దాం. పాతాళానికి ఎవరు వెళ్తారు? నెంబర్ 1 ఎవరు వెళ్తారు చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అని రాయబడింది. చాలా బాధకరం. పాతాళానికి ఎవరు దిగిపోతారయ్యా, లేకపోతే పాతాళంలో ఎవరు ఉంటారయ్యా అంటే దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళానికి వెళ్ళిపోతారంట. ఈనాడు లోకంలో మనకు కనపడేది ఎవరంటే దుష్టులే కనపడుతున్నారు. ఈనాడు లోకంలో మనకు ఎవరు కనపడుతున్నారంటే దేవుని మరిచిపోయిన జనులే కనపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఇలా మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఆ మాటలు? 106వ కీర్తన 22వ వచనంలో వారి గురించి ఇలా మాట్లాడాడు. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. తమ రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు అంటున్నాడు. దేవుని ప్రజలే ఎంతో కష్టాన్ని అనుభవించిన వారే ఐగుప్తులో ఈ బ్రతికే మాకొద్దురా నాయనా, మా బ్రతుకును నన్ను కొంచెం బయటికి తీసుకురా ప్రభు అని ఏడ్చి కన్నీళ్లు గాడ్చి బాధపడినటువంటి ఈ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? వెనక శత్రువులు తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడింది. అలాంటప్పుడు సాగిపోడి ముందుకని దేవుడు చెప్పి మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అవతలికి దాటించినటువంటి రక్షణకర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? మరచిపోయేది. అలాగే యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట సెలవిస్తున్నా, ఏలయనగా నీవు నీ రక్షణకర్తయకు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకునలేదు,
అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. మెచ్చుకున్నట్టే ఉంది ఇక్కడ. ఏంటంటే రమ్యమైన వనములను నాటుచూ వచ్చిదావు, కానీ వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులు కూడా అందులో ఉన్నాయి. ఒక దేవుని బిడ్డగా నా జీవితాల్లో రక్షణకర్తకు దేవుని ఎన్నిసార్లు మర్చిపోయామో మనం ఆలోచన చేయాలి. వాస్తవంగా దేవుని ఎప్పుడు మర్చిపోతారో తెలుసా? పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు దేవుని మర్చిపోతారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు, ఆరోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు, స్థాయి కొంచెం పెరగగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ కూడా ఏమైపోతారట? పాతాళమునకు వారు దిగిపోతారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నిన్ను కన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయావు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని విసర్జించావు. మనం అనుకుంటాము మనం తల్లిదండ్రులు మనల్ని పుట్టించుకున్నారనుకుంటారు, కానే కాదు ప్రియులారా. మనల్ని దేవుడు పుట్టించాడు ఈ లోకంలో. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని గొర్రెలుగా, దేవుని పిల్లలుగా, దేవుని చేత పుట్టించబడినటువంటి వారిగా ఎన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోయాము. కొంతమంది దేవుణ్ణి మర్చిపోయి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. కొంతమంది దేవుణ్ణి మర్చిపోయి దేవుని నామాన్ని ఘనపరచడం మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. నిజంగా ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు చేసిన దేవుణ్ణి వారు ఏం చేశారంట? మర్చిపోయారు. వారిని కన్నటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారని దేవుడు ఇక్కడ బాధపడుతూ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 19వ వచనములో మరొక మాటను మనం చూడవచ్చు. నీవు ఏమాత్రమైనను నీ దేవుడని యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదునని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నానంటున్నాడు. చూడండి ప్రియులారా, మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, రెండవసారి చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో మీరు దేవుని మర్చిపోయారు అంటున్నాడు. మీరు దేవుని మర్చిపోయారు. మీరు దేవుని మర్చిపోయి ఏం చేస్తున్నారట? వాళ్ళు ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరిస్తున్నారు. కాబట్టి నిశ్చయంగా మీరు నశించిపోతారు. అనగా పాతాళమునకు మీరు ఏమైపోతారు? దిగిపోతారని అర్థం. ఇంకా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం, అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతను దేవతా స్తంభములను పూజించిరి. ఎంత దారుణము చూడండి. ఒకవైపున దేవుడు చెబుతానే ఉన్నాడు, దేవుడైన నన్ను పుట్టించిన నన్ను సృష్టికర్తను నన్ను మర్చిపోవద్దండి, ఒకవేళ మీరు మర్చిపోతే నాశనం అయిపోతారని మోషే దైవజనుల ద్వారా చెప్పినప్పటికీ, అయినా సరే కాక మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కూడా చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత నడిపించే నాయకులు లేరు. నడిపించే నాయకులు లేనందుకు దేవుడు న్యాయాధిపతులు లేవనెత్తాడు. ఆ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంట? దేవుణ్ణి మర్చిపోయిన వారిగా ఉన్నారు, దేవుని విసర్జించిన వారిగా ఉన్నారు, దేవుని మర్చిపోయిన జనులుగా ఉన్నారని బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని మర్చిపోకూడదు. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు ఎక్కువగా బాధపడిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో ఇలా రాయబడింది, కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. నా ప్రజలు, ఏ ప్రజలు? నా ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే నా పిల్లలు, నేను కన్నవారు, నా పిల్లలు నన్ను మర్చిపోయారు. యెషయా గ్రంథం 1:1 అంటే, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసేది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మర్చిపోవడమే. దేవుని మర్చిపోయిన వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. దేవుని మర్చిపోయిన వారు దేవుని కార్యాలు మర్చిపోతారు. దేవుని మర్చిపోయిన వారు విగ్రహారాధన తప్పేమి లేదని విగ్రహారాధన చేస్తారు.
దేవుని స్థానంలో మరొక దాన్ని ఉంచుకొని వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి మర్చిపోయినట్టుగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోషే ఏమైపోయాడో, మమ్మల్ని నడిపించిన యెహోవా ఏమైపోయాడో, ఇదిగో ఈయనే యెహోవా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. ఆ బంగారు దూడకి విగ్రహానికి ఏం పేరు పెట్టారో తెలుసిన, యెహోవా దేవుడు ఈయనని పేరు పెట్టేశారు. దేవుని మర్చి వారు విగ్రహారాధన చేశారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. అనగా మనిషి జీవితంలో తృప్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా దేవుని మర్చిపోతారు. అంటే కొన్నిసార్లు అంటారు కదా, కడుపు నిండిన మాటలు మాట్లాడుతుంటారు కదా. కొన్నిసార్లు ఆకలితో ఉన్నప్పుడు అమ్మ అయ్యా అని పిలుస్తారు, కానీ ఆకలి తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మర్చిపోవడానికి గర్వం అనేది ఒకటి ఉంది. తృప్తి పొందిన తర్వాత వారు గర్వించి దేవుని మర్చిపోయారు. అయితే వారికి ఒక శిక్ష ఉంది. ఏంటి ఆ శిక్ష? హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది, ఇశ్రాయేలు వారు తమకే నగర్లను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదా వారు ప్రాకారం గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టేదను, అది వాటి నగరులను కాల్చివేయను అన్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం మనకు జ్ఞాపకం రావాలి. అగ్ని చేత ఎందుకు కాల్చాడంటే దేవుడు, వారు సృష్టికర్తను మర్చిపోయారు. వారు తృప్తిగా ఉంది కాబట్టి, ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి దేవుని మరిచిన జనులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. లోతు నీతిమంతుడైన లోతు ఇంటికి వెళ్ళి పాపము చేయడానికి ఇష్టపడ్డారు. అంత దుష్టత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు అగ్ని చేత వారిని ఏం చేశాడు, కాల్చివేశాడు. అది భౌతికంగా మనం కనబడుతుండొచ్చు, కానీ మనం కనబడకుండా పాతాళంలో నరకంలో కూడా అగ్ని ఉంది కదా. ఆ అగ్నిలోకి పంపించడానికి దేవుడు ఇష్టపడుతున్న ఎట్లా తెలుసా, దేవుడిని మర్చిపోతే. నువ్వు మారు మనసు రక్షణ బాప్తీసం పొంది కూడా దేవుడిని మర్చిపోయినట్లయితే నువ్వు వెళ్ళేది ఎక్కడికి తెలుసా, పాతాళానికే వెళ్ళిపోతావు. బాప్తీసం తీసుకున్నాం, టికెట్ తీసుకున్నాం, పర్లేదులే అంటే గమ్యం చేరం. టికెట్ తీసుకున్న మన జీవితాల్లో టికెట్ని బాగా కాపాడుకుంటూ ఏం చేయాలి, 1కి 4 సార్లు టికెట్ ఉందా జారిపోయిందా చూసుకుంటారా? ఎప్పుడు చూసుకుంటారు? ఎవరైనా టికెట్ తీసుకుంటేప్పుడు మన టికెట్ గుర్తొస్తుంది మనకి కదా. మన ముందు వాళ్ళు ఎవరైనా టికెట్ తీసుకుంటారనుకో, అమ్మాయి నాది ఉందో లేదో టీసీ వస్తే మళ్ళీ 500 జరిమానా వేస్తాడేమో. అంటే ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మనకు గుర్తొస్తూ ఉంటే మనకు గుర్తు రాదు. అలాగనే మారు మనసు రక్షణ బాప్తీసం పొందిన మన జీవితాల్లో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరలోకం ఒకటి ఉంది, నేను భూలోకంలో ఉన్నాను, పాతాళలోకం ఉంది. అయితే ఈ భూలోకంలో ఉన్న నేను వెళితే పైకైనా వెళ్ళాలి, లేకపోతే కిందికైనా వెళ్ళాలి. వీలైనంత వరకు 99.9 వరకు పర్సెంటేజ్ నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. 1 పాయింట్ పోతే పోయినా అనుకుంటామా? లేదు. 100కు 100% మనం ఏం కోరుకుంటాం, పరలోకమే. ఒక పాట ఉంది కదా, పరలోకము నా దేశము, పరదేశిని నీల మాయలోకమేగా నేను యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము కదా. ఎంతో అందమైన పరలోక రాజ్యం. అందమైన పరలోక రాజ్యం కొరకై మనం ఈ భూలోకంలో ఉండి అందవికారంగా ఒకవేళ బ్రతికామనుకోండి, అజ్ఞానంగా బ్రతికామనుకోండి, దుష్టులుగా బ్రతికామనుకోండి, దేవుని మరిచిన జనులుగా ఉన్నామనుకోండి, మనం ఎలాగెళ్తాం పరలోక రాజ్యం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాతాళానికి వెళ్ళేవారు దేవుని మర్చిపోయేవారు, దుష్టత్వంలో ఉన్నటువంటి వారు పాతాళానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారనే సంగతిని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనకు లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇద్దరున్నారు అక్కడ. ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒకడు దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. ఇద్దరు మరణించిన తర్వాత లాజరు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పరదేశంలో ఉన్నాడు, అబ్రహాం రొమ్ము పైన ఆనుకొని ఉన్నాడు. కానీ ధనవంతుడు ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఉన్న ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. పాతాళములో అగ్నిలో యాతన పడుచున్నాను అన్నాడు. అంటే పాతాళ లోకంలో వెళ్ళిన ప్రతి ఒక్కడు ఎక్కడికి ఉన్నట్టు, ఎక్కడ పోయినట్టు? నరకంలోకి వెళ్ళిపోయినట్టే. ఈయన అంటున్నాడు, నేను ఈ పాతాళంలో యాతన పడుచున్నానయ్యా, ఈ మంటలలో నేను వేదన పొందుతున్నానయ్యా, నాకు నీళ్ళు ఒక చుక్క కావాలి, ఇదిగా లాజరును పంపించని చెప్పేసి ధనవంతుడు బాధపడుతున్నాడు. కానీ భూమి మీద తను ఎలా ఉన్నాడు తెలుసా? అబ్రహాము చెప్తాడు చూడండి 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నా, నీవు యాతన పడుచున్నావు. జాగ్రత్త. భూమి మీద ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ పాతాళంలో ఏం చేయాలి? చాలా కష్టపడాలి, చాలా యాతన పడాలి. కారణము, ధనవంతుడు తన ధనం మీద దృష్టి పెట్టుకొని దుష్టుడిగా బ్రతుకుతూ దానితో పాటు తాను ఏం చేశాడు తెలుసా? విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఏ కష్టం ఉండకూడదు, బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకాలనుకున్నాడు. తన సుఖ జీవితం మరణించిన తర్వాత ఏమైంది తెలుసా? యాతన పడే స్థలమైనటువంటి పాతాళములో అగ్నిలో తను యాతన పడుచున్న కారణం ఏంటంటే, తన భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి వ్యతిరేకించాడు. దేవుని సృష్టి అయిన మనిషిని తృణీకరించాడు. ఈ లాజరు దేవుని సృష్టే కదా, నేను కూడా దేవుని సృష్టే కదా, నేను దేవుని దయ వల్ల ఈ స్థితిలో ఉన్నాను, వాడు దేవుని దయ వల్ల ఆ స్థితిలో ఉన్నాడు, నాకు తగినంత నేను వానికి తగినంత నేనైనా సహాయం చేస్తే బాగుండు అనుకోవాలి. కానీ దానికి బదులుగా తను ఏం చేశాడు తెలుసా? ఒక్క రొట్టె ముక్క కూడా కింద పడకుండా ఆయన తిని 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 చివరికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ప్రియులారా, గమనించండి, మన స్వార్థం కోసం మనం బ్రతుకుతూ ఈ లోకంలో దుష్టత్వంలోనూ దేవుని మరిచిన ప్రజలుగా ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే, ఒక రోజున పాతాళం ఎలా ఉంది తెలుసా? గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉన్నది. ఆ నోరు తెరుచుకున్న పాతాళం యొక్క నోటిలో మనం పడడం దేవుని చిత్తం కాదు. అందుకోసమే దుష్టత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. దుష్టత్వం అనేది దుష్టుని యొక్క ఆలోచన నుంచి వస్తుంది. దుష్టత్వం అనేది దుష్టుని యొక్క అనుచరులుగా మనం బ్రతికినప్పుడు వస్తుంది. దుష్టత్వం అనేది దేవునికి మనం దూరం అయిపోయినప్పుడు వస్తుంది. దుష్టత్వం అనేది మనం గర్వించినప్పుడు వస్తుంది. ఈ దుష్టత్వం అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? దేవుణ్ణి మర్చిపోతాం. అందుకని ఎప్పుడు కూడా మన వెనకటి స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. గతంలో మన బ్రతుకు ఎలా ఉంది, ప్రస్తుతం మన బ్రతుకు ఎలా ఉంది ఆలోచన చేయాలి. గతంలో పుట్టుకతో అందరూ పేదవారే, ఎవరు ధనవంతులేమీ లేరు కదా. ధనం ఉన్నంత మాత్రాన, ఆరోగ్యం ఉన్నంత మాత్రాన, లేకపోతే అన్ని రకాలుగా నీ హంగులన్నీ బాగున్నంత మాత్రాన దేవుణ్ణి మర్చిపోమని ఏమనే వాక్యం చెప్తుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరేగాక నువ్వు ఎవరు మర్చిపోకూడదు? దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోయి రేపే నీ ప్రాణం పోయిందనుకో, ఖచ్చితంగా నువ్వు వెళ్ళేది ఎక్కడికి? పాతాళలోకానికే. లేదు నేను నిన్న చనిపోవడానికి ముందుగా అన్ని రోజులు నా జీవితకాలం అంతా ప్రభు కోసం బ్రతికాను కదా, నేను ఒక్కరోజే దేవుణ్ణి మర్చిపోయింది అనే తలంపుతో నువ్వు ఉంటే పరలోక రాజ్యం ఏం చేర్చుకోడు ఆయన. అందుకొరకే ప్రభువుని నమ్ముకునేటప్పుడు, బాప్తీసం పొందేటప్పుడు ఒక ప్రశ్న, ఎంతకాలం నువ్వు ప్రభువుని నమ్ముకొని జీవిస్తావంటే ఏం చెప్తారు? నా జీవితకాలం అంతా కూడా. వివాహం చేసుకునేటప్పుడు కూడా ఎంతకాలం ఈమెకు భర్తవై ఉందువు, ఈమెకు భార్యవై ఉందువు అని అంటే అప్పుడు ఏం చేస్తారు? జీవితకాలం వరకు, మరణం మమ్మల్ని ఎడబాపు వరకు ఉంటామని చెప్తాం కదా. ఒక నిబంధన చేసుకుంటాం, ఒక కమిట్మెంట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే మర్చిపోకుండడానికి. దేవునితో కూడా మనం నిబంధన చేసుకుని మన జీవితాల్లో మనం దేవుని మర్చిపోకూడదు. దేవుని మర్చిపోతే మనం వెళ్ళే స్థలము పాతాళ లోకం. ఎప్పుడైనా మర్చిపోయేవా? ఆదివారమే చుట్టాలు వచ్చారనుకోండి,
ఎవరిని మర్చిపోతాం మనం? దేవుని మర్చిపోతాం, దేవుని మందిరాన్ని మర్చిపోతాం, ఆరాధన మర్చిపోతాం. తర్వాత దేవుడా తండ్రి యేసయ్యా నన్ను క్షమించు, మాకు చుట్టాలు వచ్చి, చుట్టాలా నిన్ను బ్రతికించే దేవుడా? నిన్ను చుట్టాలు పుట్టించారా? దేవుడు పుట్టించాడా నిన్ను దేవుడు రక్షించాడా లేకపోతే చుట్టాలు రక్షించారా? ఆలోచన చేయాలి. వాళ్ళు వస్తే పస్తైన ఉంచి రండి మందిరానికి, వాళ్ళకి అర్థమవుద్ది, ఓహో మేము ఆదివారం వెళ్ళకూడదు. ఎక్కడికి? ఆ ఇంటికి మేము ఆదివారము వెళితే మా కడుపు కాలిపోతుంది. ఒకవేళ వెళితే శనివారమే లేదా ఆదివారం అయిపోయినాకైనా పోవడం మంచిది. ఆమెకు లేక ఆయనకు ప్రార్థనే ముఖ్యం. వాళ్ళకు ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది అని అవగాహన వాళ్ళకు వస్తుంది. వాళ్ళు కూడా దేవుని దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు వచ్చారని చెప్పేసి మనం వాళ్ళకు తృప్తిపరచడానికి నువ్వు చేస్తూ వంట చేస్తున్నావు, కూర చేస్తున్నావు, మటన్ చేస్తున్నావు, బిర్యానీ చేస్తున్నావు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఆగిపోయింది అనుకో, అప్పుడు ఎవరు రావాలి? మళ్ళీ పాస్టర్ రావాలి, విశ్వాసులు రావాలి, పాట పాడాలా? అవునా కదా? ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఇంత అగసాట్లు? ఎందుకు మనకు? మన ఇంటికి వచ్చిన వారికి కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఆదివారం కాబట్టి తప్పక వారు ఎక్కడికి వెళ్తారు? నేను నా ఇంటి వారి యెహోవాని సేవించదమని యెహోషువ చెప్పినట్టుగా తప్పక వారు దేవుని మందిరానికి వెళ్తారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు వాళ్ళు మనకు దొరకరు అనేటువంటి అవగాహన వారి మనసులో పడిపోవాలి. అలా పడలేదు అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని మర్చిపోయి నీ దగ్గరికి వచ్చిన మనుషులకు ప్రాధాన్యతనిస్తూ దేవుని దృష్టికి తప్పు చేసిన వారమవుతాం. కాబట్టి దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళతారు. రెండవది చూడండి, ఎవరు వెళ్తారు పాతాళానికి? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనునని రాయబడింది. వ్యవసాయదారులు పొలం వేశారనుకోండి, వాళ్ళకు రెండు జరుగుతాయి. అనావృష్టి అయినా జరుగుద్ది, లేకపోతే అతివృష్టి అయినా జరుగుతుంది. మీకు తెలుసో లేదో, మనకు వర్షాలు ఎలా పడుతున్నాయో తెలుసా? ఆకాశం నుంచి వచ్చినప్పటికీ నీళ్ళన్నీ ఏమైతే తెలుసా? ఎండల కాలము ఈ నీళ్ళన్నీ ఆవిరిగా మార్చబడి ఏమైపోతాయి? పైకి వెళ్ళిపోయి మరలా వాటిని ఏం చేస్తాడు దేవుడు? మరలా వర్షం రూపంలో మనకు భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఒకవేళ భూమి మీద నీళ్ళు నిలబడేటట్టయితే మీరు రోజు అంట్లు తోమి నీళ్ళన్నీ మీ ఇంట్లోకి రావాలా? భూమి పీల్చుకుంటుందని మనం అనుకుంటున్నాం వాస్తవమే, కానీ ఆ ఎండ వేడిమి చేత, ఆ ఉష్ణము చేత అదేమైతే తెలుసా? మరలా పైకి వెళ్ళిపోయి మరలా వర్షం రూపంలో దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉంది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని రాయబడి. పాపం చేసే వ్యక్తి యొక్క పాపమును ఎవరు పట్టుకుంటారంటే మనుషులు పట్టుకోలేరు. ఒకవేళ మనుషులు పట్టుకున్న వాళ్ళని ఏమంటారు? నీకేం తెలుసు అని అంటారు. కానీ దేవుడు వాక్యం ఏముంటుందంటే, మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది ఒక రోజున అన్నాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అన్నాడు. రోమపత్రిక 6:23 అంటాడు, ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే క్రీస్తు యేసునందు మీకు నిత్య జీవం అని కూడా అక్కడ స్పష్టంగా రాయబడింది. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అన్నాడు. మనం సత్క్రియ చేయకపోతే పాపం. నేనేం పాపం చేస్తున్నాను అనుకుంటాం మనం, కానీ మంచి పని, సత్క్రియ అంటే మంచి పని మనం చేయకపోతే, మంచి పని మనం చేయకపోతే ఏమైనట్టు? పాపం చేసినట్టే. మరిక సందర్భంలో సమూయేలు అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయడం మానేస్తే అది పాపంగా ఎంచబడుతున్నాడు. అంటే ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలని తెలుసు కదా, అందరికీ తెలుసు ప్రార్థన చేయాలని. ప్రార్థన చేయాలని తెలిసినటువంటి నా జీవితాల్లో మనం ఒకవేళ ప్రార్థన చేయకపోతే దాన్ని ఏమంటాడు? పాపముగా ఎంచుతాడు. ఒక వ్యక్తికి మేలు చేయాలని తెలుసు మనకు, ఆ మేలు చేయకపోతే అది పాపమే అంటున్నాడు. ఒక మంచి పని చేయాలని తెలుసు, ఆ మంచి పని చేయకపోతే అది పాపమే అంటున్నాడు. బైబిల్ అంతట్లో ఒకే మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఉంది. అందుకోసమే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఎందుకు తెలుసా?
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడునూ పాపము చేయడు. పాపము చేయవాడెవడునూ ఆయనను చూడనూ లేదు, ఎరగనూ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది కనుక, ఈ పాపం చేసిన వారు నా మనుషులే, నేను పుట్టించిన మనుషులు పాపం చేసి పాతాళానికి వెళ్ళిపోకూడదని ఆయనే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? నీ కొరకై నా కొరకై తన శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు వారు కూడా అన్నాడు, అనేకుల పాపముల కొరకై నా ప్రాణమును పెట్టుటకు నేను వచ్చి తిని అంటాడు. పాపులను రక్షించుట కొరకే మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని పేతురు అంటాడు. కాబట్టి ప్రియులారా, పాపం చేసేవారిని పాతాళం పట్టుకుంటుంది. పాపం చేసేవారిని పాతాళము పట్టుకుంటుంది. మన జీవితంలో పాపం అంటే ఏదో అనుకుంటాం, కానే కాదు. సత్క్రియలు మనం చేయకపోతే పాపమే, ప్రార్థన మనం చేయకపోతే పాపమే, ఎదుటి వారికి మేలు చేయక కీడు చేస్తే పాపమే, దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతుకుతే అది పాపమే. మన పాపం మనల్ని పట్టుకొని ఎక్కడ తీసుకుపోతుంది? పాతాళమునకు తీసుకొని పోతుంది. కాబట్టి ప్రియులారా, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుపోతుందని గుర్తుపెట్టుకుందాం. మూడవదిగా సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. జారశ్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొను అన్నాడు. జారశ్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరముగా చేసుకొను అన్నాడు. ఎందుకు అనంటే 5వ వచనంలో రాయబడింది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరునట. అనగా జారశ్రీ, వ్యభిచారశ్రీ దగ్గర నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ వెళితివా అది సరిగా నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళమునకు నిన్ను నడిపించును. సంసోను నిజంగా తన జీవితంలో జారశ్రీ దగ్గరికి వెళ్ళాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తన కన్నులు పోయినాయి కానీ ఆయన పాతాళానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే తర్వాత తను చేసిన తప్పని అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన, ప్రభువా ఇదొక్కసారి నాకు బలమైన ఆయన, నా శత్రువుల మీద నేను పగదీర్చుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అందుకోసమే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస పట్టికలో సంసోను యొక్క పేరు కూడా కనపడుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, జార స్త్రీలు ఉంటారు, జార పురుషులు కూడా ఉంటారు. జారస్త్రీ అంటే ఏ పురుషులతో అయినా పాపం చేసేవారు. జార పురుషులు అంటే ఏ స్త్రీ కనపడితే వాళ్ళతో వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటారు. వ్యభిచార మనసుతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దండి. ఆ ఛాయ అంటే నీడకు కూడా వెళ్ళొద్దండి అంటున్నాడు. మనకు తెలుసు పలాని ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని, పలాని ఇంట్లో పాపం జరుగుతుందని తెలుసు, పలాని ఇంట్లో త్రాగుతారని తెలుసు, పలాని ఇంట్లో ఇలాగున్నారని మనకు తెలిసి కూడా మనం అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ నీడ తప్పకుండా మన మీద పడుతుంది, దాని ప్రభావం తప్పకుండా మనకు రానే వస్తుంది. కాబట్టి జారత్వము చేసేటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడింది, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. చూసారా, భూలోకంలో ఇతరుల నాశనం కోరేవారు చాలామంది ఉన్నారు, కానీ స్వనాశనం కోరుకోవడం అంటే ఏంటి తెలుసా? తనకు తానే నాశనం కావటం, తనకు తానే నాశనం కావటం. బైబిల్లో ఒకడు జిమ్రీ అనేవాడు ఉన్నాడు. ఈ జిమ్రీ అనేవాడు తనకు తానే రాజైనట్టుగా యాక్షన్ చేస్తుంటే ప్రజలందరూ తెలుసుకొని ఏం చేశారు తెలుసా? ఒరే జిమ్రీ తనకు తానే రాజయ్యాడు అని చెప్పేసి ప్రజలందరూ పోయేసరికి వాడు భయపడి వాడు ఉన్నటువంటి రాజకోటలో పోయి వాడు ఇంటికి నిప్పు పెట్టుకుని వాడు చచ్చిపోతాడు. స్వనాశనానికి కారకులు అవుతున్న కారణం ఏంటంటే జారత్వమే. కాబట్టి ప్రియులారా, జారత్వము చేయవారు స్వనాశనము కోరుతున్నటువంటి వారు కనుక జారత్వం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, జారత్వంలో జరుగుతుండటం వలన ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అన్నాడు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, భార్య భర్త అనేటువంటి సంబంధాలు ఉండాలి. ఒకవేళ భార్య భర్త సంబంధాలు లేకపోతే వారి జీవితాలు జరిగేది ఏంటి?
జారత్వమే. కొంతమంది వివాహం చేసుకోరు, నాకు పెళ్ళంటే ఇష్టం లేదంటారు, కానీ చేసే పనులన్నీ ఏంటి? వ్యభిచారంతో ఉంటారు, జారత్వంతో ఉంటారు. వాళ్ళకున్నటువంటి శరీర వాంఛను తీర్చుకోవడానికి డబ్బును లేక పడుపు సొమ్మును ఆశించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే సంఘాల్లో కూడా ఉన్నారు. పౌలు భక్తుడే చెప్తాడు, మీలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, జాగ్రత్త అని కొరింథీ సంఘంతోనే మాట్లాడాడు పౌలు భక్తుడు. కాబట్టి సంఘాల్లో కూడా ఇలాంటి జారత్వాలు జరుగుతుంటాయి. పేరేమో దేవుంది, పాటేమో దేవుంది, వాక్యమేమో దేవుంది, కానీ ఆ స్త్రీ ఆ పురుషుడు అంతరంగంలో జారత్వపు ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా విచారకరం ఏంటంటే, ఇదిగో పలానా అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆకాశ పక్షులాగా రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఎక్కడి నుంచి పోయారు? మందిరానికని వెళ్ళారు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి అవమానం చెప్పండి? ఎవరికి అవమానం? దేవునికి అవమానము, సంఘానికి అవమానం కదా. కాబట్టి ప్రియులరా, అంతరంగంలో కొంతమందికి జారత్వం జరుగుతుంటుంది, కొంతమందికి బాహటంగా కూడా జారత్వం చేసేవారు మనకు కనబడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు ఈ మాట చెబుతూ వచ్చాడు, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమించబడ్డాయి, దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము అనగా శరీరము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే అన్నాడు. హల్లెలూయా. నీ దేహమే దేవుని ఆలయం. కానుకలు పట్టేటప్పుడు ఒక పాట పాడతారు, నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా ఇచ్చెదవా నీవిచ్చెదవా కదా. మన దేహమే దేవుని యొక్క ఆలయం. మన దేహము దేవుని ఆలయమని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూసారా? జారత్వమునకు దూరంగా ఉండండి, పారిపోండి. బైబిల్లో జారత్వానికి భయపడి పారిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? యోసేపు. వెరీ గుడ్. యోసేపు అక్కడి నుంచి పారిపోయాడంట. ఆయన పారిపోతుంటే ఆమె ఏం చేసింది? పోతిఫరు భార్య ఆయన అంగి పట్టుకుంటే అది కూడా ఇప్పుకొని పరుగు. ఎందుకు? నేను జారత్వం చేయకూడదు, నా దేహము దేవుని ఆలయం. ఆమెకి ఇదే అవకాశంగా దొరికింది. భర్త రాగానే, ఇదిగోనయ్యా మన ఇంట్లో పని చేయడానికి పిలిచావే, ఇదిగో హెబ్రీయుణ్ణి యోసేపు గారిని, వాడు నాతో పాపం చేయడానికి వచ్చాడు. అట్లాంటోడు కాదు యోసేపు, నాకు తెలుసు అంటే, చూడు మన అంగి చూడు అని షర్ట్ చూపించింది. ఆయన నమ్మలేకపోతున్నాడు, కానీ షర్టును చూస్తే తప్పదు. ఎవరిది అది షర్టు? యోసేపుది. యోసేపు జారత్వానికి దూరంగా ఉన్నప్పుడు తనకు ఎంత కష్టం కలిగిందో చూడండి ఒకసారి. 105వ కీర్తన 16వ వచనం, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచూ ఉండెను. చూడండి ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన చెందాడు. దేనికోసం తెలుసా? జారత్వం చేయకముందుకే. ఒకవేళ జారత్వం చేసింటే ఇనప సంఖ్యలు ఉండేవి కాదు, కానీ ఏముండేది? పాతాళము ఖచ్చితంగా ఉండేది. కాబట్టి దేవుని కోసం మనం నిలబడినప్పుడు, జారత్వానికి దూరంగా ఉన్నప్పుడు, మన దేహము దేవుని కొరకు అనుకున్నప్పుడు, ఈ దేహానికి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చెయ్యని పని చేసినట్టుగా వస్తాయి. అయినా సరే మనం భయపడాల్సిన అవసరము లేదు ప్రియులారా. నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటయే దేవుని చిత్తము. 5వ వచనం కూడా చదువుదాం,
మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినటయే దేవుని చిత్తము అన్నాడు. 7వ వచనములో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అన్నాడు. హల్లెలూయా. జారత్వమునకు దూరంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, అదే దేవుని చిత్తం. నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. నీ జీవితంలో నీ ఘటము, నీ దేహం అనేటువంటి నీ ఘటాన్ని, కుండను నువ్వు కాపాడుకోవడమే. యోసేపు తన ఘటమును కాపాడుకున్నాడు. అందుకోసమే శ్రమలలో, కరువులో ఇశ్రాయేలు ప్రజలందరినీ పోషించటానికి దేవుడు ఒక సాధనంగా చేసుకున్నాడు. దేవుడు ఒక సాధనంగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అనేది గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19లో చూస్తే శరీర కార్యాలు ఉన్నాయి. ఆ శరీర కార్యాలు ఒకటి ఏంటో తెలుసా? జారత్వమే. జారత్వమే జారత్వమే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 28వ వచనం, విగ్రహములకు బలి అర్పించిన వాటిని రక్తమును, విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. అనగా అన్యుల్లో నుంచి రక్షణ పొందిన వారికి ఏమి ఇబ్బందులు పెట్టకండి, ఏమి ఇబ్బందులు పెట్టకండి. వాళ్ళకు 3 కండిషన్లు. ఒకటి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినొద్దని, వాటి రక్తము తాగొద్దని, గొంతు బిసికిన దాన్ని, చంపిన దానిని మీరు తినవద్దని, జారత్వమునకు దూరంగా ఉండి వాటిని విసర్జించండి. ఈ 3 చాలు, అప్పుడు మీరు పరిశుద్ధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పండి అని పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో జారత్వం చేయడానికి, చేయించడానికి ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉంటారు. నువ్వు దేవుని కొరకు నిలబడి పరిశుద్ధంగా బ్రతికే ఆలోచన విధానం చెడగొట్టేవారు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు నీకు గుర్తు రావాలి, నేను జారత్వం చేస్తే, నేను పాపం చేస్తే, నేను దేవుని మరిస్తే, నేను చచ్చిపోతే పాతాళానికి నేను దిగిపోతాను కదా. ఆ పాతాళానికి దిగిపోకుండా నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నాను కదా అనే ఉద్దేశం నీకు జ్ఞాపకం రావాలి. యోహాను సువార్త 5:24లో ఈ మాట సెలవిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసముంచు వాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. హల్లెలూయా. నిశ్చయంగా, ఖచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు లేక నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుంచి జీవములోనికి తాను దాటి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? పాతాళం అనేది దేవునికి తెలుసు. పరలోకం అనేది దేవుడు సృష్టించాడు, పాతాళం అనేది దేవుడే సృష్టించాడు, ఈ భూలోకాన్ని కూడా దేవుడే సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటే పాతాళానికి వెళ్ళేటువంటి వారిగా మనం ఉండం. యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండటం వలన పాతాళానికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే పాతాళంలో అపవాదిగాన్ని ఏం చేశాడు? దేవుడు బంధించేశాడు. ఇప్పుడు పాతాళం యొక్క తాళపు చెవులు కానీ, పరలోకం యొక్క తాళపు చెవులు కానీ, మరణం యొక్క తాళపు చెవులు కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభువైన యేసయ్య దగ్గరనే ఉన్నాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. జాగ్రత్త. ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు వారి స్వాధీనంలో ఉన్నాయంట. ఏవి? మరణం అనేది ఆయన స్వాధీనంలో ఉంది, పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? హన్నమ్మ చెప్పినట్టుగా పాతాళానికి పంపుచు అందులోంచి రప్పించగలిగిన శక్తి కూడా ఆయనకే కలిగి ఉంది. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు మనం నమ్ముకోవడం ద్వారా, యేసుని కలిగి ఉండటం ద్వారా మనం పాతాళానికి వెళ్ళడానికి వీలు లేదు. మన మరణం నుంచి తీర్పులోకి రావడానికి వీలు లేనే
లేదు. కానీ ఒకవేళ దేవుని మరిచితివా, ఒకవేళ దేవుని మరిచి పాపం చేస్తివా, ఒకవేళ పాపం చేస్తూ జారత్వంలో మునిగి కొనసాగుతున్నావా, తప్పకుండా నువ్వు ప్రభువుని నమ్మినా, ప్రభుని ఎరిగినా ఖచ్చితంగా నువ్వు పోయేది ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి అంత దుర్భరమైన పరిస్థితి. పాతాళంలో, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు మండవలసిన పరిస్థితి అక్కడ ఉంది. కనుక మన జీవితంలో మనం కోరుకున్నట్టుగా పరలోకంలో మనం ఉండాలంటే ఈ భూలోకంలో పాతాళానికి వెళ్ళేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. పాతాళానికి వెళ్ళేటువంటి స్వభావం ఏంటి అంటే దుష్టత్వంలో బ్రతకటం, దేవుణ్ణి మర్చిపోవటం, పాపము చేయటం, జారత్వం చేయటం, దేవునికి పూర్తిగా యాంటీగా, ప్రత్యేకంగా అది ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా మనం బ్రతకడమే పాతాళానికి దారి మనం సరళం చేసుకున్న వారం అవుతాం. కాబట్టి ఆ పాతాళానికి వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని చేరట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన శరీరాన్ని అర్పించి తన రక్తాన్ని మన కొరకు కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి పాతాళానికి వెళ్ళవలసిన మనల్ని పరలోక రాజ్యం చేర్చుట కొరకై ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆ దేవాతి దేవుడైన ప్రభు యేసుక్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ పాతాళ లోకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి మనము చేరుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. పాతాళ లోకం మనం తప్పించుకుందాము గాక. ఆమేన్.